హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఈజీటే. మనలో చాలామంది కానిస్టేబుల్ ఉద్యోగాలకు అప్లై చేసుకుంటే బాగుంటుందా, లేదా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు అప్లై చేసుకుంటే బాగుంటుందా, లేదా ఇండియన్ ఆర్మీలో అగ్నివీర ఉద్యోగాలకు అప్లై చేసుకుంటే బాగుంటుందా అన్న ఒక చిన్న అంశం పైన కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. ఈ చిన్న కన్ఫ్యూజ్ వలన వారు సరైన నిర్ణయం తీసుకోలేక ఫ్యూచర్లో వారు బాధపడే పరిస్థితి కూడా వస్తుంది. సో ఈ వీడియోలో ఈ ఉద్యోగాల యొక్క క్వాలిఫికేషన్స్తో పాటు ఈ ఉద్యోగాల యొక్క సెలక్షన్ ఎలా ఉంటుంది, ఏ ఉద్యోగానికి ఏ అర్హత ఉంటుంది, ఏ ఉద్యోగానికి ఎక్కువ శాలరీ ఉంటుంది, ఏ ఉద్యోగానికి తక్కువ శాలరీ ఉంటుంది, ఏ జాబ్లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది, ఏ జాబ్లో రిస్క్ తక్కువగా ఉంటుంది, అమ్మాయిలకు ఏ జాబ్ బాగుంటుంది, అబ్బాయిలకు ఏ జాబ్ బాగుంటుంది, ఇలాంటి మరిన్ని విషయాల గురించి మనం కంపేర్ చేస్తూ ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికి నేను పెడుతున్న ఎఫర్ట్స్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, మీరు మన వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు చేసే చిన్న సబ్స్క్రిప్షన్ నాకు ఇటువంటి మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది. డీటెయిల్స్కి వెళ్తే ఈ 3 రకాల ఉద్యోగాల యొక్క కంపారిజన్లో భాగంగా ముందుగా ఏజ్ విషయానికి వస్తే కానిస్టేబుల్ ఉద్యోగాలకు 18 నుంచి 24 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. దీంతో పాటు క్యాస్ట్ వైజ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు 18 నుంచి 23 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. దీంతో పాటు వీరికి క్యాస్ట్ వైజ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఆర్మీలో అగ్నివీర ఉద్యోగాలకు ఏజ్ 17.5 నుంచి 21 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అగ్నివీర ఉద్యోగాలకు 45% మార్కులతో 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. హైట్ విషయానికి వస్తే కానిస్టేబుల్ ఉద్యోగాలకు పురుషులు 167.6 సెంటీమీటర్ల హైట్ అయితే ఉండాలి. స్త్రీలు 152.5 సెంటీమీటర్ల హైట్ అయితే ఉండాలి. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు పురుషులు 170 సెంటీమీటర్ల హైట్ అయితే ఉండాలి. స్త్రీలు 157 సెంటీమీటర్ల హైట్ అయితే ఉండాలి. అగ్నివీర ఉద్యోగాలకు పురుషులు 170 సెంటీమీటర్ల హైట్ అయితే ఉండాలి. స్త్రీలు 152 సెంటీమీటర్ల హైట్ అయితే ఉండాలి. చెస్ట్ విషయానికి వస్తే కానిస్టేబుల్ ఉద్యోగాలకు 81.3 మరియు శ్వాస తీసుకుంటే 5 సెంటీమీటర్లు ఇంక్రీజ్ కావాలి. ఎస్ఎస్సి ఉద్యోగాలకు 80 సెంటీమీటర్స్ ప్లస్ శ్వాస తీసుకుంటే 5 సెంటీమీటర్లు ఇంక్రీజ్ కావాలి. అగ్నివీర ఉద్యోగాలకు 77 ప్లస్ శ్వాస తీసుకుంటే 5 సెంటీమీటర్లు ఇంక్రీజ్ కావాలి. శాలరీ విషయానికి వస్తే కానిస్టేబుల్ ఉద్యోగాలకు నెలకు 30,000 రూపాయల వరకు అయితే ఉంటుంది. ఎస్ఎస్సి ఉద్యోగాలకు నెలకు 21,700 రూపాయలు అయితే ఉంటుంది. అగ్నివీర ఉద్యోగాలకు నెలకు 30,000 రూపాయలు అయితే ఉంటుంది. ఎలిజిబిలిటీ విషయానికి వస్తే కానిస్టేబుల్ ఉద్యోగాలకు సొంత రాష్ట్రంలో ఉండే అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి. మిగిలిన రాష్ట్రాల వారికి కేవలం 1 నుంచి 3% మాత్రమే రిజర్వేషన్ అయితే ఇస్తారు. ఎస్ఎస్సి ఉద్యోగాలకు ఆల్ ఇండియాలో ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అగ్నివీర ఉద్యోగాలకు కూడా ఆల్ ఇండియాలో ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. కానీ వేకెన్సీ అనేవి మనకు స్టేట్ వైజ్ లేదా జోనల్ వైజ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది గమనించుకోవాలి. ఈ జాబ్స్ యొక్క లొకేషన్ విషయానికి వస్తే కానిస్టేబుల్ ఉద్యోగాలకు సొంత స్టేట్లో లేదా సొంత డిస్టిక్లో మీ యొక్క డ్యూటీ అనేది ఉంటుంది. ఎస్ఎస్సి ఉద్యోగాలకు ఓవరాల్ ఇండియాలో ఎక్కడైనా సరే డ్యూటీ ఉండవచ్చు. అగ్నివీర ఉద్యోగాలకు కూడా ఓవరాల్ ఇండియాలో ఎక్కడైనా సరే పోస్టింగ్ అనేది ఉండవచ్చు. డ్యూటీ టైమింగ్స్ విషయానికి వస్తే కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రతిరోజు 8 నుంచి 10 గంటల డ్యూటీ అయితే ఉంటుంది. ఎస్ఎస్సి ఉద్యోగాలకు కూడా 8 నుంచి 10 గంటల డ్యూటీ అయితే ఉంటుంది. అగ్నివీర ఉద్యోగాలకు కూడా 8 నుంచి 10 గంటల డ్యూటీ అయితే ఉంటుంది. కానీ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ మరియు అగ్నివీర ఉద్యోగాలకు మీరు 24 అవర్స్ అలర్ట్గా ఉండాలి. ఏ సమయంలో అయినా సరే మీ యొక్క సీనియర్స్ లేదా ఆఫీసర్స్ నుంచి సమాచారం వచ్చిన వెంటనే మీరు డ్యూటీకి వెళ్లాల్సి ఉంటుంది. ఈ జాబ్స్ యొక్క టర్నోవర్ విషయానికి వస్తే కానిస్టేబుల్ ఉద్యోగాలకు 60 సంవత్సరాల వయసు వచ్చే వరకు మనం జాబ్ అయితే చేయవచ్చు. ఎస్ఎస్సి ఉద్యోగాలకు కూడా 60 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఈ జాబ్ అయితే చేయవచ్చు. అగ్నివీర ఉద్యోగాలకు 4 సంవత్సరాల డ్యూటీ అయితే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ జాబ్ పర్మనెంట్ అయితే 55 ఇయర్స్ ఏజ్ వచ్చే వరకు మీరు ఈ జాబ్ అయితే చేయవచ్చు. ఈ ఉద్యోగాల యొక్క లీవ్స్ విషయానికి వస్తే కానిస్టేబుల్ ఉద్యోగాలకు 30 రోజుల లీవ్స్ అయితే ఉంటాయి. దీంతో పాటు సిక్ లీవ్ కూడా ఉంటుంది. ఎస్ఎస్సి కానిస్టేబుల్ ఉద్యోగాలకు 60 నుంచి 65 రోజుల లీవ్ అయితే ఉంటుంది. దీంతో పాటు సిక్ లీవ్ కూడా ఇస్తారు. అగ్నివీర ఉద్యోగాలకు 30 డేస్ లీవ్స్ ప్లస్ సిక్ లీవ్ కూడా ఉంటుంది. ఒకవేళ అగ్నివీర ఉద్యోగాలు పర్మనెంట్ అయినట్లయితే వారికి సంవత్సరానికి 92 రోజుల లీవ్స్ అయితే ఇస్తారు. ఈ జాబ్స్ యొక్క పెన్షన్ విషయానికి వస్తే కానిస్టేబుల్ మరియు ఎస్ఎస్సి ఉద్యోగాలకు పెన్షన్ అయితే లేదు. అగ్నివీర ఉద్యోగాలకు కూడా పెన్షన్ అయితే లేదు. కానీ 4 సంవత్సరాల
అగ్నివీర్ సర్వీస్ తర్వాత మీ జాబ్ పర్మనెంట్ అయినట్లయితే మీకు పెన్షన్ అనేది ఉంటుంది. నోటిఫికేషన్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది 2 నుంచి 3 సంవత్సరాలకు ఒకసారి అయితే వస్తుంది. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కు సంవత్సరానికి ఒకసారి నోటిఫికేషన్ అయితే వస్తుంది. అగ్నివీర్ ఉద్యోగాలకు సంవత్సరానికి 2 సార్లు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈ జాబ్స్ యొక్క కాంపిటీషన్ విషయానికి వస్తే కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఒక ఉద్యోగానికి గాను 250 నుంచి 300 వరకు కూడా కాంపిటీషన్ అయితే ఉంటుంది. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఒక ఉద్యోగానికి 30 నుంచి 50 మంది వరకు కాంపిటీషన్ అయితే ఉంటుంది. అగ్నివీర్ ఉద్యోగాలకు ఒక ఉద్యోగానికి 30 నుంచి 40 వరకు కాంపిటీషన్ అయితే ఉంటుంది. ఈ ఉద్యోగాలకి ఎగ్జామ్ విషయానికి వస్తే కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిలిమినరీ ఎగ్జామ్ మరియు మెయిన్స్ ఎగ్జామ్ అయితే ఉంటాయి. ప్రిలిమినరీ ఎగ్జామ్ 200 మార్కులకు, మెయిన్స్ ఎగ్జామ్ కూడా 200 మార్కులకు ఉంటుంది. ఈ మెయిన్స్ ఎగ్జామ్లో మీరు అబోవ్ 130 మార్క్స్ తెచ్చుకుంటే మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కు 160 మార్కులకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇందులో మీరు అబోవ్ 90 మార్క్స్ తెచ్చుకున్నట్లయితే మీకు జాబ్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. అగ్నివీర్ ఉద్యోగాలకు 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. మీరు అబోవ్ 60 మార్క్స్ తెచ్చుకున్నట్లయితే మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ జాబ్స్ యొక్క ఫిజికల్ టెస్ట్ విషయానికి వస్తే కానిస్టేబుల్ ఉద్యోగాలకు 1600 మీటర్ల రన్నింగ్ అయితే ఉంటుంది. 8 నిమిషాల టైం అయితే ఇస్తారు. దీని తర్వాత 100 మీటర్ల దూరాన్ని 15 సెకండ్లలో పూర్తి చేయాలి. 3.8 మీటర్ల లాంగ్ జంప్ కూడా మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు 5 కిలోమీటర్ల రన్నింగ్ అయితే ఉంటుంది. టైం 24 నిమిషాలు అయితే ఇస్తారు. అగ్నివీర్ ఉద్యోగాలకు 1600 మీటర్ల దూరాన్ని 5 నిమిషాల 45 సెకండ్లలో పూర్తి చేయాలి. దీని తర్వాత 6 పుల్అప్స్, 9 అడుగుల లాంగ్ జంప్ మరియు జిగ్జాగ్ బ్యాలెన్స్లో మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాల యొక్క మెడికల్ టెస్ట్ విషయానికి వస్తే కానిస్టేబుల్ ఉద్యోగాలకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా సరే నో ప్రాబ్లం యాక్సెప్ట్ అయితే చేస్తారు. అంటే మీకు లైట్గా సైట్ ఉన్నా లేదా మీ చేతిపైన పచ్చబొట్లు ఉన్నా ఈ విధంగా ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే యాక్సెప్ట్ అయితే చేస్తారు. కానీ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ మరియు అగ్నివీర్ ఉద్యోగాలకు మెడికల్ అనేది కష్టంగా ఉంటుంది. మీకు ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా సరే రిజెక్ట్ అయితే చేస్తారు. ఈ జాబ్స్ యొక్క ఫైనల్ మెరిట్ విషయానికి వస్తే కానిస్టేబుల్ ఉద్యోగానికి మెయిన్స్ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తారు. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు కూడా ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ ఆధారంగానే మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తారు. కానీ అగ్నివీర్ ఉద్యోగాలకు ఎగ్జామ్ మరియు ఫిజికల్ టెస్ట్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి జాబ్ అయితే ఇస్తారు. ఈ జాబ్స్ యొక్క ట్రైనింగ్ విషయానికి వస్తే కానిస్టేబుల్ ఉద్యోగాలకు 9 నెలల నుంచి 1 సంవత్సరం వరకు ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు 48 వారాల ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఇందులో 28 వారాల బేసిక్ ట్రైనింగ్, దీని తర్వాత 20 వారాల ప్రొఫెషనల్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. అగ్నివీర్ ఉద్యోగాలకు 31 వారాల ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఇందులో 10 వారాల బేసిక్ ట్రైనింగ్, 21 వారాల అడ్వాన్స్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఈ జాబ్స్ యొక్క ప్రిపరేషన్ విషయానికి వస్తే కానిస్టేబుల్ ఉద్యోగాలకు మినిమం 1 నుంచి 1.5 సంవత్సరం కష్టపడితే జాబ్ అయితే తెచ్చుకోవచ్చు. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు 6 నెలలు కష్టపడినా చాలు సరిపోతుంది. అగ్నివీర్ ఉద్యోగాలకు 3 నుంచి 4 నెలలు కష్టపడితే ఈజీగా ఈ జాబ్ అయితే తెచ్చుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ 3 రకాల ఉద్యోగాల యొక్క కంపారిజన్ గురించి మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 రకాల కంపారిజన్ వలన మీకు ఉన్న కన్ఫ్యూజన్ దూరమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు నా పర్సనల్ ఒపీనియన్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఎవరైతే సొంత రాష్ట్రంలో లేదా సొంత డిస్టిక్లో తక్కువ రిస్క్తో డ్యూటీ చేయాలనుకుంటున్నారో వారు కానిస్టేబుల్ ఉద్యోగాలకు ట్రై చేయండి. కానీ ఈ ఉద్యోగాలకు కాంపిటీషన్ హెవీగా ఉంటుంది. సో మీరు చాలా కష్టపడి చదవాలి మరియు హార్డ్ వర్క్ కూడా చేయాల్సి ఉంటుంది. అమ్మాయిలకు ఈ జాబ్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు దేశంలో ఎక్కడైనా సరే తక్కువ రిస్క్ మరియు తక్కువ కాంపిటీషన్ ఉండే జాబ్ను సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలను సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు రిస్క్ ఎక్కువగా ఉన్నా పర్వాలేదు మరియు దేశ రక్షణలో భాగంగా ఉండాలనుకుంటే మీరు అగ్నివీర్లో జాయిన్ అవ్వండి. ఈ జాబ్లో జాయిన్ అయ్యాక మీ 4 సంవత్సరాల పర్ఫార్మెన్స్ బాగుంటే మీ జాబ్ను పర్మనెంట్ అయితే చేస్తారు. ఈ 4 సంవత్సరాలలో మీ పర్ఫార్మెన్స్ బాగా లేకపోతే 10 నుంచి 12 లక్షల రిటైర్మెంట్ డబ్బులు అయితే మీకు ఇస్తారు. దీంతో మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు 10th క్లాస్ క్వాలిఫికేషన్స్తో ఈ అగ్నివీర్లో జాయిన్ అయితే రిటైర్మెంట్ అయ్యే సమయంలో మీకు ఇంటర్మీడియట్ యొక్క సర్టిఫికేట్ కూడా ఇస్తారు. అదేవిధంగా దీంతో పాటు మీకు చాలా రకాల గవర్నమెంట్కు సంబంధించిన జాబ్స్లో ప్రిఫరెన్స్ కూడా ఉంటుంది. లేదా మీకు వచ్చిన రిటైర్మెంట్ డబ్బులతో మీరు ఏదైనా సరే బిజినెస్ కూడా పెట్టుకోవచ్చు. సో ఈ ఉద్యోగాలకు ట్రై చేయడానికంటే ముందు బాగా ఆలోచించి మీ సొంత డిసిజన్ కూడా తీసుకోవడానికి ప్రయత్నించండి.
నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం మహిళలకు స్టేట్ గవర్నమెంట్‌లో ఉండే కానిస్టేబుల్ ఉద్యోగాలైతే మీకు బాగా సెట్ అవుతాయి. ఎస్ఎస్‌సి మరియు ఆర్మీ ఉద్యోగాలు దేశంలో డ్యూటీ ఎక్కడైనా ఉంటుంది కాబట్టి, ఇది నాకు తెలిసినంత వరకు అమ్మాయిలకు సెట్ అయితే అవ్వవు. అబ్బాయిలు కూడా మాక్సిమం కానిస్టేబుల్ ఉద్యోగాలకు ట్రై చేయండి. లేదు మనకు చదువు ఎక్కువగా రాదు అన్నప్పుడు మీరు ఎస్ఎస్‌సికి ట్రై చేయండి. లేదంటే మీరు లాస్ట్ ప్రిఫరెన్స్‌లో ఆర్మీని సెలెక్ట్ చేసుకోండి. మీరు తక్కువ వయసులో జాబ్ తెచ్చుకోవాలనుకుంటే ఆర్మీలో జాయిన్ అవ్వండి. లేదు కొంచెం టైం ఎక్కువైనా పర్వాలేదు, కాంపిటీషన్ ఎక్కువగా ఉన్నా పర్వాలేదు అని అనుకుంటే, ఇప్పటి నుంచే మీరు కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. మీరు నోటిఫికేషన్ వచ్చే వరకు వెయిట్ చేస్తే మీకు 100% జాబ్ అయితే రాదు. ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేస్తూ, ఈ వీడియో మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరికైనా ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వారితో ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.